చీరలో అయితే నా రాధ మెరిసిపోతుంది. గాయత్రి ఇచ్చుడు. ఇది బాగుంది కదా రాధా? నాకు ఈ చీర కావాలి. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ మనోహర్ గారు. రాధా, అయితే ఈ చీర నువ్వు తీసుకోమ్మా. చూడు, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా రాధా? నేను ఆ చీర కూడా నా మనోరాలకి తీసుకుందాం అనుకున్నాను. అంతలోనే తనకెందుకు ఇచ్చావు? పర్లేదు బామ్మగారు, ఈ చీర గాయత్రి గారినే తీసుకునివ్వండి. నేను వేరే తీసుకుంటాను. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఒంటి మీద పడిన చీర నా మనోరాలు కట్టుకోవాలనుకుంటున్నావా? కాదండి. ఏంటి కాదు? అత్తయ్య గారు, ఏదో తెలియక చేసింది, వదిలేయండి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకపోతే ఇదిగో ఇలాగే నెత్తినెక్కి తగలడతారు. ఆపండి ఆపండి. అమ్మా, అందరం కలిసి గుడికి వెళ్ళాలన్నారు కదా, త్వరగా వెళ్దాం, లేవండి. గాయత్రి, నిన్ను నేనే దగ్గరుండి ముస్తాబు చేస్తాను రా. అలాగే. ఒరే బడుద్దాయ్, రేపొచ్చి డబ్బులు తీసుకో. ఇక సర్దుకో నీ మూటా ముల్లే. రా గాయత్రి, రా. రాధా, అత్తయ్య మాటలేం పట్టించుకోకమ్మా. ఇదిగో ఈ చీర తీసుకో. వద్దు మేడం. వద్దేంటి వద్దు? అమ్మకి కాస్త చేదస్తం ఎక్కువ, అంతేకాని తన మనసు చాలా మంచిది. నాకు తెలుసు సార్, నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరైతే తీసుకో. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, అందరం కలిసి గుడికి వెళ్దాం. వద్దు మేడం. తీసుకోమన్నానా? తీసుకో. సరే మేడం. వెళ్ళి రెడీ అవ్వు. థ్యాంక్ యూ మ్యామ్. దేవకి, నీకు ఈ శారీ చాలా బాగుంటుంది. మీ అమ్మగారికి నేనంటే ఎప్పుడు చులకనే. కావాలనే నాకు తక్కువ ధరలో చీరను కొనింది. నేను ఇష్టపడిన చీరని తన మనవరాలకి తీసుకుంది. అంతా తెలిసి మీరు మాత్రం చూస్తున్నారా? చూడటం, నీ దగ్గర ఇలా చివాట్లు తిన్నాం తప్ప నేనేం చేస్తానే. మళ్ళీ సిగ్గు లేకుండా చెప్పుకోవడం ఒకటి. చిన్నగా రవ్వే, నీ దగ్గర నాకు ఎలాగూ రెస్పెక్ట్ లేదు. కనీసం బయటైనా నా పరువు కాపాడవే. నాకు జరిగిన అన్యాయానికి ప్రశ్నించే ధైర్యం లేదు, కానీ మీకు మీ పరువు ముఖ్యం కదా. బయలేదానివే, పోయి నీకు సపోర్ట్గా మాట్లాడాను అనుకో, మా అమ్మ నన్ను కాశీ గంగ తీర్థం జల్లి మరీ పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఆ దెబ్బల కంటే నీ తిట్లే బెటర్ కదా. అయినా మిమ్మల్ని ఏ లాభం? ఇదంతా నా కర్మ. మనవరాలు వచ్చిందని తెలియగానే తీర్థయాత్రలన్నీ వదిలేసి వచ్చేసింది. ఆవిడొచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. అరే, కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే. ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ. అందుకే ఎక్కువ తక్కువ కాకుండా 1.5 మాట్లాడాలి. అవునా పాపం, నాకు తెలియదులేండి. నాకు తెలుసుగా. అవునా? ఒకసారి ఇలా రండి. నేను రాను, నువ్వు కొడతావు. అబ్బా, కొట్టను రండి. తూచ్, నేను అమ్మను. ఏయ్, వస్తావా రావా? రా, నేను. పిన్ని, పిన్ని. ఈ ఇంట్లో మా అమ్మ చెప్పిందే జరుగుతుంది. నువ్విలాగే తలదించుకుని కామ్గా అన్ని పనులు కాదనకుండా చేస్తూ ఉండాలి. నాకు గాని మా అమ్మకి గాని ఎదురు చెప్పావో తెలుసుగా. భయపడవే.
అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా. ఏంటి బాబాయ్ నువ్వు పిన్నిని మరీ ఎక్కువ భయపెట్టేస్తున్నావు? ఆ మాత్రం భయం లేకపోతే మీ పిన్నికి డిసిప్లిన్ ఉండదమ్మా. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? పిన్నికి శారీ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ చీర నీకు చాలా నచ్చింది కదా పిన్ని? నాన్నమ్మకి భయపడి నువ్వు తీసుకోలేదని నేను గమనించాను. అందుకే ఈ చీర నీకు గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. ఎందుకమ్మా నా కోసం తీసుకురావటం? మీ నాన్నమ్మకి తెలిస్తే గొడవ చేస్తుంది. మా స్వీట్ పిన్ని కోసం నేనే గిఫ్ట్ ఇచ్చానని చెప్తానులేండి. మీరన్నా బాబాయ్ అన్నా నాకు చాలా ఇష్టం పిన్ని. ఎన్ని రోజులు అమ్మా నాన్నల్ని మీరే కదా బాగా చూసుకున్నారు. నువ్వేమో అమ్మకి సొంత చెల్లెల కంటే ఎక్కువ. అందుకే నా తరపున నీకు చిన్న గిఫ్ట్. నువ్వు కూడా చాలా స్వీట్. లవ్ యూ గాయత్రి. లవ్ యూ పిన్ని. సరే నేను వెళ్ళి రెడీ అవుతాను, నువ్వు త్వరగా రెడీ అయ్యరా. బాయ్. మనం అనవసరంగా భయపడుతున్నాం మాధవి. గాయత్రి ఒట్టి అమాయకురాలు. మనం క్యాజువల్గా మా అన్నా వదినల్ని నమ్మించినట్టే తనని కూడా నమ్మించి గ్రిప్పులో పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎలా చెబితే అలా ఆడుతుంది. అలా అనుకుంటే నీదే పొరపాటు. ఈ గాయత్రి చాలా తెలివైంది. ఈ చీరని ప్రేమతో ఏమి ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా మా అమ్మకి సర్వెంట్లా పనిచేసినందుకు థ్యాంక్స్ అనేలా ఇచ్చింది. మనం ఎప్పటికీ వాళ్ళ కింద బానిసలమే అని చెప్పక్కనే చెప్పింది. అయినా దాన్ని కాకపట్టి డబ్బు సంపాదించాల్సిన అవసరం మనకేంటి? అసలు అది రాకపోయుంటే ఈ ఆస్తి అంతటికి నా కొడుకు ఏకఛత్రాధిపతి అయ్యేవాడు. నేను మహారాణి హోదాలో ఉండేదాన్ని. నా ఆశలన్నీ ఆవిరి చేసింది. మంచితనంతో మనల్ని గ్రిప్లో పెట్టుకోవడానికి వచ్చింది. అదే మంచితనంతో నేను దెబ్బ కొడతాను. ఆ బామ్మ ఏంటండి అలా మాట్లాడతారు? ఆవిడికి ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారనే ఫీలింగ్ కూడా లేదా? తన దూరం తందే అన్నట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు. వదిలే మనోహర్, పెద్దావిడ కదా, వాళ్ళు అలానే ఉంటారు. తనకి కాస్త ముక్కుసూటితనం ఎక్కువ. అదేం కాదు, ఆవిడికి తన మనవరాలు తప్ప వేరే వాళ్ళు ఎవరూ మనుషుల్లాగే కనిపించట్లేదు. ఏ ఇంట్లో అయినా బామ్మ తాతయ్యలు అలానే ఉంటారు. మనవళ్ళు మనవరాళ్ళు అంటే అతి ప్రేమ గారాభం ఉంటాయి. అలా అని పక్కన వాళ్ళని చిన్న చూపు చూడకూడదు కదా. ఏమైనా అండి, నాకు ఆవిడ పద్ధతి నచ్చలేదు. మనకి తనతో ఎందుకు మనోహర్? మన పని మనం చేసుకుంటూ పోదాం అంతే. మనకి వాసుదేవ్ సార్, దేవకి మేడం ఇంపార్టెంట్. వాళ్ళ కోసం కొన్ని భరించాలి అంతే. సరే త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను. ఎక్కడికి? ఎక్కడికేంటి? ఇందాక మేడం అందరం కలిసి గుడికి వెళ్ళాలి అని చెప్పారు కదా. నాకైతే నచ్చట్లేదండి. నా బెటర్ సజెషన్, మీరు కూడా వెళ్ళకపోతే మంచిది. అలా అనకు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మేడం ఫీల్ అవుతారు. వెళ్తే ఆ బామ్మగారు ఏదో ఒకటి అంటారు, అప్పుడు మనం ఫీల్ అవ్వాలి. అంతా అవసరమా? అవసరమో అనవసరమో దేవకి మేడం పిలిచారు, వెళ్ళాలి అంతే. నువ్వు రాలేదనుకో కాఫీలో కారం కలిపేస్తాను. అంత ప్రేమ ఎందుకులేండి, వస్తాను. అందరూ సిద్ధమేనా? ఆ శేషు ఎక్కడా? అమ్మా, తనకి ఆఫీస్ పని అప్పగించానమ్మా. అందరూ వెళ్ళిపోతే కష్టం కదా. అలాగేలే. గాయత్రి ఇంకా రెడీ అవనట్టుందండి. నేనే తనని కాస్త ఆలస్యమైనా మహాలక్ష్మిలాగా రెడీ అయి రమ్మని చెప్పాను. ఈ సీతారత్నం మనవరాలిగా మొదటిసారి మనతో బయటకొస్తుంది కదా, అందుకే మన హోదాకి తగ్గట్టు కనిపించాలి. చూడగానే సీతారత్నం మనవరాలు కుందన బొమ్మ అనుకోవాలి. రెడీయా? వెళ్దామా?
గుడికి వీళ్ళనెవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను అత్తయ్య గారు. అందరం వెళ్తున్నాం కదా అని. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు దేవకి. కుటుంబం అంటే మనం మాత్రమే, ఎవరు పడితే వాళ్ళు కాదు. అమ్మా, ఆ పిల్లలిద్దరూ మంచివాళ్ళమ్మా. నువ్వు అనవసరంగా కోపడకు ప్లీజ్ అమ్మా. చెప్తే వినరు కదా. ఏమోలే, మీ ఇష్టం. రాధా, చాలా బాగున్నావు రాధా. దిష్టి చుక్క పెట్టుకోవాల్సింది. నా మనవరాలు వస్తోంది చూడు, దాని ముందు ఎవ్వరైనా దిగదుడిపే. నానమ్మా, నేను రెడీ. బయలుదేరదామా? నా బంగారు తల్లే, వెళ్లే ముందు నీకో కారు ఇవ్వాలి. మీ అందరూ నాతో రండి. రామ్మా. ఇది మా పుట్టింటి నుండి నాకు లభించిన అపురూపమైన కానుక. మా అమ్మమ్మ కోసం వాళ్ళమ్మ చేయించిందంట. తర్వాత మా అమ్మమ్మ మా అమ్మకిచ్చింది. మా అమ్మ నాకిచ్చింది. నాకు కూతుళ్ళు లేరు కాబట్టి నా మనవరాలికని భద్రంగా దాచాను. అంత చరిత్ర ఉంది ఈ నగకి. ఇప్పుడిది నీది. కూతుర్లు లేకపోతే కోడలకిచ్చుకోవచ్చు కదా. అయినా నాకెందుకు ఇస్తుంది? ఇస్తే గిస్తే పెద్ద కోడలకే ఇస్తుంది. చాలా బాగుంది నానమ్మా. అవును, స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత నీకిస్తాను. ఆ స్వామివారి ఆశీర్వాదం నీకెల్లప్పుడూ ఉండాలి. అలాగే నానమ్మా. స్వామి, తరతరాలుగా వస్తున్న ఈ నగ మా పూర్వీకుల ఆశీర్వాదంతో సమానం. వాళ్ళ ఆశీస్సులకు నీ దీవెనలు కూడా తోడవ్వాలి. నా మనవరాలికి దీవెనలన్నీ దక్కేలా చూడు స్వామి. గాయత్రి, నానమ్మ కాళ్ళకి నమస్కారం చెయ్యి. అయ్యో, ఏ అమ్మాయి, నా మనవరాలి స్థానంలోకి నువ్వెందుకొచ్చావు? బామ్మగారు, అది గాయత్రి, నువ్వెందుకు తప్పుకున్నావు? లేదు నానమ్మా, నేను నీ ఆశీర్వాదం కోసం కాళ్ళు మొక్కుతున్నాను. అయితే ఇదే అవకాశమని ఆ నగ నీ మెళ్ళో పడేలా చేసుకున్నావా? బామ్మగారు,
మీరేం మాట్లాడుతున్నారండి? మనోహర్ ప్లీజ్. బామ్మగారు, దీపం గాలికి రెపరెపలాడుతుంటేను సరిచేద్దామని నేను ముందుకొచ్చాను. అంతలో మీరు చూసుకోకుండా నా మెళ్ళో వేశారు. అంటే తప్పు నాది అంటావా? అత్తయ్య గారు, తన ఉద్దేశం అది కాదు. ఏదో పొరపాటున జరిగిపోయింది. నిజానికి మీ కాళ్ళు మొక్కమని నేనే గాయత్రికి చెప్పాను. నగ వేసిన తర్వాత అని చెప్పేలోపే తను ఆశీర్వాదం కోసం కూర్చోవడం, దీపాల్ని సరిచేయడానికి రాధ రావడం, ఆ సమయంలో మీరు నగ వేయడం జరిగిపోయింది. అవునమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదు. అనుకోకుండా జరిగిపోయింది అంతే. తరతరాలుగా వస్తున్న ఆభరణాన్ని నా మనవరాలి మెళ్ళో వెయ్యాలనుకుంటే అపశకునులాగా ఇది అడ్డొచ్చింది. ఛ! అందుకే మన కుటుంబంతో పాటు ఇంకెవరిని కలపద్దు అని చెప్పాను. ఇప్పుడు చూడండి ఏమైందో. ఫీల్ అవ్వకు నానమ్మా, ఆ నగ నా మెళ్ళో ఉండాలి అంతే కదా. రాధ మెళ్ళో నుంచి తీసి నేను వేసుకుంటే సరిపోతుంది. అయ్యో, అలా నేరుగా తీసుకుని వేసుకోకూడదు తల్లి. అది తన మెళ్ళో పడి అపవిత్రం అయిపోయి ఉంటుంది. పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసి వేసుకోవాలి. పర్లేదులే నానమ్మా, నీ ఆశీర్వాదం ఉంటే అంతే చాలు. నాకు అన్నీ ఉన్నట్టే. టైం అవుతుంది, పదండి పదండి. నా బంగారు తల్లి, రామ్మా వెళదాం. అక్క, పూల సజ్జ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ రాధ, వెరీ వెరీ సారీ అమ్మా. అత్తయ్య మాటలు నిన్ను బాధ పెట్టాయని నాకు తెలుసు. తనకెప్పుడూ అడ్డు చెప్పలేం. అదే మేము తనకిచ్చే గౌరవం. పర్లేదు మేడం, నేను అర్థం చేసుకోగలను. మనోహర్, భార్యని ఎవరైనా అవమానిస్తే ఆ భర్తకి ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. నీలో ఆ కోపము, బాధ చూశాను. ప్లీజ్ డోంట్ మైండ్. అమ్మ కొన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తను వెంటనే ఎవరికీ దగ్గర అవ్వదు. ఒక్కసారి దగ్గరైతే ఎవరిని దూరం చేసుకోదు. మీ మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే. కొంచెం ఓపికగా ఉండండి ప్లీజ్. అయ్యో మ్యామ్, మీరంతగా చెప్పాలా? ఐ కెన్ అండర్స్టాండ్. పదండి వెళ్దాం. పదరాధ. నమస్కారం అమ్మా, బాగున్నారా అండి? బాగున్నానండి. మీ తీర్థయాత్రలు అవి బాగా జరిగాయా అండి? బాగానే జరిగాయి పంతులు గారు. వెళ్ళిన ప్రతి చోట నా మనవరాలి కోసమే ప్రార్థించాను. దేవుడు కరుణించి ఇదిగో నా మనవరాల్ని నా దగ్గరికి చేర్చాడు. నా మనవరాలు గాయత్రి అండి. శుభం. దేనికైనా కాలం కలిసి రావాలని అందుకే అంటారు. నమస్కారం చెయ్యమ్మా. నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నా మనవరాలు తిరిగొస్తే స్వామివారికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానండి. అందుకే కుటుంబ సమేతంగా అందరం వచ్చాం. నా మనవరాల చేత అభిషేకం చేయించండి పంతులు గారు. అలాగేనండి, తప్పకుండా జరిపిస్తాను. తీసుకోండి.
మీ గోత్రనామాలు చెప్పండి. జనకనోళ్ల గోత్రం. జనకనోళ్ల గోత్రోద్భవస్య శ్రీమతి సీతారత్నం నామధేయస్య. అమ్మా, మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పండమ్మా. జనకునోళ్ళ గోత్రం వాసుదేవ్, వాసుదేవ్ నామధేయస్య. దేవకి, దేవకీ నామధేయస్య. గాయత్రి, గాయత్రీ నామధేయస్య. శేషు, శేషు నామధేయస్య. మాధవి, మాధవీ నామధేయస్య. రోషన్, రోషన్ నామధేయస్య. పైడిపాల గోత్రం రాధ, మనోహర్. సంకల్పం చేసావు కాబట్టి 108 బిందెల అభిషేకం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలి. అమ్మ గాయత్రి, గాయత్రి. చూస్తుంటే కాలు బెనికినట్టుగా ఉంది. ఈ సిచ్యువేషన్లో నడవడం చాలా కష్టం. అభిషేకం నేను చేస్తాను. అసలు మాకు నీకు ఏం సంబంధం ఉందని మా తరపున నువ్వు అభిషేకం చేస్తానంటున్నావు?